భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని గమంత మారు మోగాలి పని చేయుచు. ఈ పరిస్థితిలో రన్ అవుతుండగా బాగా రెస్టారెంట్ విపరీతమైన బిజీగా ఉంది. ఖాళీ వంటల వచ్చిన వాళ్ళు ఇసుక్కుంటున్నారు, ఏంటంటే నిలబడతా కూడా ఖాళీ లేదని. సరే మంచి హాలు సెంటర్లు వేసి ఈ రకంగా ఒక రెస్టారెంట్ మచిలీపట్నంలో లేనిది పెడదామని పెట్టామండి. అది కొంచెం స్లో అయింది. దాన్ని ఏ రకంగా ప్రారంభించాలి, ఏ రకంగా ప్రారంభించాం, ఏ రకంగా చేయాలి అనేదని ఒక 3-4 నెలలు అక్కడే కూర్చుని లోపాలన్నీ సరి చేసుకుంటా 4వ నెలలు మళ్ళీ లాభాల్లో తీసుకెళ్ళామండి. ఓడిపోవడానికి మాత్రం వీల్లేదు, దేనికైనా సిద్ధమే. నేను ఓడిపోయిన పర్లా, యేసై నమ్ముకున్నా ఓడిపోయాడు అంటారు అందరూ. మంచి రోజు చూడలేదు ఓడిపోయారు అంటారు. ఇది మాత్రం జరగడానికి వీల్లేదు. ఈ రకంగా పెట్టి మామూలుగా ఇప్పుడు ఈ రోజున జ్యోతిరాజు గారు కానీ, జైపాల్ గారు కానీ, సతీష్ కుమార్ గారు కానీ, మన పాస్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ మన యొక్క లాడ్జిలోనే దిగుతారు. మన బెడ్లు వచ్చే అవకాశం మన యొక్క లాడ్జికి, మన హోటల్కి కలిగింది. అక్కడ ఎవరు మందు తాగి రాకూడదు, సిగరెట్ తాగకూడదు, లోనకి మందు తాగకూడదు. ఇదేంటయ్యా హోటల్ అంటే ఏమన్నా ఇలాంటి రూల్స్ పెట్టి మిమ్మల్ని చూసామంటారు. మా హోటల్ అంతే, అందుకు ఇష్టమైన వాళ్ళే రండి. ఇదేంటి హోటల్ ఓడిపోవద్ది, ఇలా అయితే హోటల్కి ఎలా ఎందుకు పనికిరన్నారు. లాడ్జి ఎప్పుడూ ఖాళీ ఉండదండి, ఫ్యామిలీస్ రావడానికి మనది ఒకటే. ఈ రకంగా క్రిస్టియన్ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందో మనం చూపించాం. ఈ రకంగా వ్యాపారం రిస్క్ బాగా, ఏ వ్యాపారం చూసినా బాగానే సాగుతుంది. ఊళ్ళో ఉన్న అన్ని వ్యాపారాలకు మన వ్యాపారమే ముందుంది. ఈ రకంగా బిజీగా ఉన్నప్పటికీ మెయిన్ రోడ్డు మీద ఒక హోటల్ ఒక 20 ఏళ్ళ మట్టి ఆపేశారు. ఆ హోటల్ ఏమండి, ఆ హోటల్ పాడుపడిపోయింది. ఆ ఓనర్ గారితో నాకు పరిచయం అయింది, ఆయన గ్యాస్ కంపెనీ. రామకృష్ణ గారు, మా హోటల్ ఏమన్నా మీరు తీసుకుంటారా, ఈ హోటల్ ఏమన్నా మీరు చేస్తారా అని అడిగారు. నేనన్నాను, వద్దులే సార్, ఇప్పటికే బోర్డు రిస్క్ అయిపోతుంది, పొద్దున్న 6ంటికి లేతున్నాం, రాత్రి 12 అవుతుంది. హోటల్కి ఏ హోటల్ అయినా ఈ టైం మామూలే, 18 గంటలు 16 గంటలు ప్రతి హోటల్ వాళ్ళకి ఉంటుంది. అలా చేయలేకపోతే ఓడిపోతారు హోటల్. ఈ రకంగా మరి చేస్తున్నప్పుడు లేదు నువ్వు తీసుకో, నువ్వైతే చేయగలవు అని రవీంద్ర గారు ఎంతోమంది వెళ్ళారు. ఆ హోటల్ కావాలండి మెయిన్ రోడ్డు మీద, దాని వాల్యూ ఇవాళ 6 కోట్లు. అలాంటి సైట్ని తీసుకొచ్చి ఊరికే నాకు ఇచ్చారు. మంచి రోజు చూడవయ్యా, లేదంటే అది పాడడిపోయిన హోటల్, ఇంతకుముందున్న ఓనర్ చనిపోయాడు, ఇప్పుడున్న ఓనర్కి ఆరోగ్యం బాగోలేదు, అలాంటి హోటల్ తీసుకుంటున్నావు, చాలా పచ్చగా ఉన్నావు, దెబ్బతింటావన్నారు అందరూ. అలాంటి మూఢనమ్మకాలు నాకేం లేవు. మా పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేస్తాను, శంకుస్థాపన చేసి ప్రారంభించామండి. పని 8 నెలల్లో లాడ్జి, హోటలు, స్వీట్స్, బేకరీ, టీ స్టాల్ ఇవన్నీ ప్రారంభించాం. ఎలా జరిగిందంటే వ్యాపారం మచిలీపట్నం చరిత్రలోనే అంత హోటల్ అంత స్పీడ్గా లాగడం ఎప్పుడు లేదండి. పాడుపడిపోయిన హోటల్ ఊరు ముందుంది. అందరూ అన్నారు ఆ హోటల్ ప్రారంభించగానే ఆర్కే అయిపోయినట్టే అన్నారు. అంత దారుణమైన హోటల్ అది, ఇంతకుముందు అందరూ దెబ్బతిన్నారు అన్నారు. కానీ ఈ రోజున అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి వెనకాల ఎవరున్నారు? యేసయ్య హస్తం ఉంది, ఆయన నియమాలు ఉన్నాయి, ఆయన నిబంధనలు ఉన్నాయి. ఓడిపోవడానికి ఛాన్సే లేదు. ఓడిపోతే నా పొరపాటు వల్ల ఓడిపోవాల్సిందే తప్ప యేసయ్య దీవెన ఎక్కడ తగ్గదు. నేను అలాగే ముందుకు వెళ్తున్నాం, అనేక రకాలుగా దీవించబడుతున్నాం. ఆవిడ మా మిస్సెస్ అంది, ఏమండి ఇప్పటికే నిద్ర లేదు,
ఇంకా వ్యాపారాలు పెడుతున్నారు, సుఖం లేదు, చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు, ఇంకా మీకు ఎందుకండి కష్టాలు, కోరి తెచ్చుకుంటారు ఇంకా కష్టాలండి. నేను ఇక్కడతో ఆగను, దేవుడు నాకు పని అప్పచెప్పాడు, నిరంతరం చేస్తూనే ఉంటాను. నా గొప్పతనం వల్ల డెవలప్మెంట్ జరిగిందా? కాదు, దేవుడు మనకు ఒక పని అప్పచెప్పాడు, ఆ పనిలో నమ్మకంగా మనం వెళ్ళటమే, అదే మన విజయం. బయట ఏం లేదు, అది మన దగ్గర ఉండాలి. అట్లా దేవుడు ప్రతి అంచెలంచెలుగా ఎదగటం. ఇవాళ నా దగ్గర 450 మంది కుర్రోళ్ళు పనిచేస్తున్నారంటే ఇవాళ వర్కర్ దొరకట్లేదండి అంటున్నారు అందరూ. మరి నా దగ్గర 450 మంది ఎక్కడి నుంచి వచ్చారు? వర్కర్ని ఎలా చూడాలి, కస్టమర్ని ఎలా కాపాడుకోవాలి, కుటుంబాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అనేది కీలకమైన పాయింట్ మనకు తెలియాలి. అట్లా వర్కర్ ఏం కోరుకుంటాడు? మంచి జీతం కోరుకుంటాడు. ఆడి కష్ట సుఖాలు మనం ఆదుకోవాలి. వాళ్ళందరూ ఉంటేనేగా మనం, లేకపోతే మనం హోటల్ చేయగలమా? లేదు. అందుకే నేను నా దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి సంవత్సరం దాటితే ప్రతి ఒక్కరికి బోనస్ ఇస్తాం. నెల 20,000 రూపాయలు శాలరీ అనుకోండి, 3,000 బోనస్ 20వ తారీఖు ఇస్తాం. అలా బోనస్ ఇచ్చే హోటల్ ఏదైనా ఉంది అంటే అది ఆర్కే ఒకటే. వర్కర్స్ని సొంత మనుషుల్లాగా బిడ్డల్లా చూస్తాడండి పలానా సాట అని మంచి పేరు. ఆర్కే దగ్గర జాబ్ దొరికిందంటే మన జీవితం సెటిల్ అయిపోయినట్టే. ఇలా ప్రతి విషయంలో దేవుడు సాయం చేస్తూ వస్తున్నాడు. కస్టమర్ కూడా ఆయన దగ్గర మోసం ఉండదు, ఆయన మోసం చేయడు. ఏ రకంగా చూసినా ఆయనే బెటరు. మరి ఒక్క వ్యాపారంగా ఒకే పేటలో ఇంచుమించు 5 బిజినెస్లు పెట్టామండి. 5 బిజినెస్లు ఖాళీ ఉండవు. ఎంతోమంది నాకు పోటీగా పెట్టారు, కానీ అందరూ ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? మనం రేపొద్దున ఇక్కడ మరణించాక పైకి వెళ్తాం, ఆయనకి సమాధానం చెప్పాలనే భయం మన ఒక్కరికే ఉంటుంది, మిగతా వాళ్ళకి తెలియదు. ఇంకో జన్మ ఉంటుందిలే, ఆ జన్మలో ఏదో చూసుకుందాం అనుకుంటారు. కానీ ఈ జన్మలోనే దేవుడికి భయభక్తులు కలిగి జీవించాలని మనకు ఆలోచన ఉంటుంది. మరి స్టూడెంట్గా మీరు విజయాలు మనకు ఎందుకు రావట్లేదు? కారణం ఏంటి? కష్టపడాల్సినంత కష్టపడుతున్నావా? చర్చికి వస్తున్నాం, ఎందుకు ఓడిపోతున్నాం? ప్రశ్న. అంటే చర్చి నియమాలు, చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని మనకు విజయాలు రావండి. చర్చికి వెళ్ళినప్పుడు చర్చి నియమాలు కలిగి ఉండాలి. చర్చికి వెళ్ళేవాళ్ళు అందరికంటే ఎక్కువ కష్టపడాలి, అందరికంటే మర్యాద కలిగి ఉండాలి. మన చూడగానే అవతల వాళ్ళు చెప్పాలి, వీళ్ళు చర్చికి వెళ్ళే మనుషులాగా ఉన్నాడని. ఆ రకంగా ప్రతి స్టూడెంట్ కావచ్చు, స్కూలు పిల్లలు కావచ్చు, తల్లి కావచ్చు, తల్లి అందరికంటే కష్టపడాలి. తల్లి ఎలా లేగాలి? అందరికంటే పిల్లలు లేచే ముందే తల్లి లేచిపోవాలి, పిల్లలు లేచేటప్పటికి వంట అయిపోవాలి. ఈ రకంగా తల్లి చేసిన ఏ కుటుంబం అయినా సరే పైకి రావాల్సిందే, ఓడిపోవడం అనేది జరగదు. చర్చికి వెళ్ళే తండ్రి ఎలా ఉండాలి? ఏ అలవాట్లు కలిగి ఉండాలి? మన మాట ఎలా ఉండాలి? మన ప్రతి విషయంలో మనం చేసే ఆఫీసులో మనం ఎలా ఉండాలి? దేవుడు నియమాలు కలిగి ఉండాలి, లంచాలు పుచ్చుకోకుండా ఉండాలి. ఈ రకంగా ఉన్నప్పుడు మనకు విజయం మన వెనకాలే ఉంటుంది. ప్రాక్టికల్గా చూశాను నేను. బందర్లో ఎవరిని అడిగినా చెప్తారు, 3 రూపాయలకి పనిచేసిన ఆర్కే ఈ రోజున 30 లక్షలు శాలరీస్ ఇస్తున్నాం. 30 లక్షలు శాలరీస్ ఇవ్వడం అంటే సామాన్యం అండి. అయినా నా మెయింటెనెన్స్ ఇలాగే ఉంటుంది. సామాన్యమైన డ్రెస్సు, ఇవాళ వరకు కాస్ట్లీ ఇల్లు కానీ, దేవుడు ఇచ్చిన తలాంతులను పాడు చేయటం కానీ, వ్యాపారాలను పాడు చేయటం కానీ, వర్కర్స్ని వదులుకుంటాం కానీ, కస్టమర్ని వదులుకుంటాం కానీ ఉండదు. అట్లా కాపాడుకుంటా మనం ప్రతి ఒక్కరం చర్చికి నియమాలు కలిగి ఉండాలి. 10 ఆజ్ఞలు మనలో ఉండాలి. నేను ఇవాళ మీ ముందు సాక్ష్యం చెప్పొచ్చు, రేపొద్దు నా జీవితం, నా క్యారెక్టర్ బాగోపోవచ్చు. అది నేను నాశనం అయిపోతా తప్ప నన్ను చూసి మీరు నాశనం అయిపోకూడదు. మనం చూడాల్సింది యేసయ్యని. యేసయ్య ఎంకే చూడాలి, ఎవరెంకా చూడకూడదు. విశ్వాసులు ఇంకా చూడకూడదు, కాపురి గారు బాగోపోతే కాపురి గారు ఇంకోటి చూడకూడదు. నువ్వు చూడాల్సింది యేసయ్య. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. ఎలా సిలువలో తన యొక్క ప్రాణం పెట్టేటప్పుడు ఆయన బరిశిలతో పొడిచి కొరడాలతో కొట్టి చంపినప్పుడు ఆయన లాస్ట్గా ఒకటే, నాయనా వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, వీళ్ళు క్షమించు. అలాంటి ప్రాణం పెట్టిన యేసయ్య కోసం మనం త్యాగం చేయాలి. అలాగే
కుటుంబం తండ్రి నేను మా అమ్మాయి 4వ క్లాస్ చదువుతుండగా నేను సినిమాకి వెళ్ళేవాడిని. నన్ను మా అమ్మాయి ప్రశ్న వేస్తేమో అని భయపడి, డాడీ నువ్వు సినిమాకి వెళ్తున్నావు, మమ్మల్ని ఎందుకు సినిమా వద్దంటున్నావు అని ప్రశ్న నన్ను అడుగుద్దని నేను సినిమా మానేశానండి. 20 ఏళ్ళు అయింది సినిమా చూసి. నేను తండ్రిగా నేను క్వాలిటీగా లేకుండా నా పిల్లడు ఎలా క్వాలిటీ ఉంటాడు, నా పిల్ల ఎలా క్వాలిటీ ఉంటుంది? ఉండదు. పిల్లల క్వాలిటీగా పెంచాలి అనుకున్నప్పుడు తండ్రిగా నేను ముందు నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి. ఎవరినో విమర్శించడం కాదు, ముందు మనం కరెక్ట్ చేసుకోవాలి. అట్లా ప్రతి విషయంలో దేవుడు దీవిస్తానే వచ్చాడు. ఎలాంటి విజయం అంటే చూడండి, ఒక 20 ఎకరాలు పొలం తీసుకున్నాం. ఆ పొలంలో పంట సుమారుగా 2001లోనో 2లోనో మంచి వరదలు వచ్చేసి గుడివాడ దగ్గర నుంచి మచిలీపట్నం వరకు మొత్తం కొట్టుకుపోయిందండి. అందరూ కొట్టుకుపోయింది, ఏ పొలం లేదు. నా పొలం కూడా పోయిందా అనేసి ఎంత ఆశ్చర్యం అంటే చూడండి, మనం నిజాయితీగా ఉంటే మా పొలం కూడా పోదు అని నమ్మకం అన్నమాట. పొలం కొట్టుకుపోయింది, మా పొలం కూడా కొట్టుకుపోయింది. కానీ దేవుడు వదిలిపెట్టడుగా. తెల్లారే 25,000 పులిహార ప్యాకెట్లు ఆర్డర్ వచ్చినాయండి. ఆ యొక్క లాభం, పొలం 20 ఎకరాల మీద నాకు లాభం ఎంత వస్తుందో దేవుడు ఎంత లాభం 2 రోజులు ఇచ్చేసాడండి. ఎలా నాకు గుర్తొచ్చిందంటే, నీ కుడి పక్కను 1000 మంది పడ్డాను, నీ ఎడమ పక్క 10,000 మంది పడ్డాను, ఏ అపాయం నీ జోలికి రాదు అని నాకు నెరవేరిందండి. అట్లా ఏది చూసినా విజయమే. ప్రభా, అసలు నేను ఇంత విజయం సాధించడానికి నాకు అర్హత ఉందా ఆలోచిస్తే, నువ్వు యేసై అన్యాయం చేయడం నమ్మావుగా, అందుకే నీకు నేను విజయాలు ఇస్తున్నా అన్నట్టుగా దేవుడు చేస్తూ వచ్చాడు. ఇట్లా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి, ఎన్నో సంగతులు దేవుడు చేస్తున్నాడు. ఇవాళ మా పాప మెడిసిన్ అయిపోయింది, మరి హౌస్ సర్జన్ చేస్తుంది. బాబు ఇంజనీరింగ్ అయిపోయింది, మరి లండన్లో MBA చేస్తున్నాడు. మరి ఈ రకంగా కుటుంబాన్ని తరతరాలు దీవిస్తానే ఉంటాడని ఇది మన నమ్మకాన్ని మీద మన దేవుడి నియమాలు కలిగినప్పుడే ఉంటుందని క్లారిటీగా చూస్తున్నాం. మెయింటెనెన్స్ సింపుల్గా మీరక్కరు పిల్లలు, మరి ఎదుగుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. మన ఇంటి రాబడి ఏంటి, మన పరిస్థితి ఏంటి, ప్రతి ఒక్కరు ఆలోచించుకుని మన రాబడికి తగ్గట్టుగా మన డ్రెస్సు, మన సెల్ ఫోను, మన టీవీలు ఇవన్నీ కూడా ఇవాళ మరి పిల్లల్ని పాడు చేస్తున్నాయి. క్లియర్గా చూస్తున్నాం. కాలేజీలో ఏంటి, ప్రతి పిల్లోడి జేబుల్లో పెద్ద పెద్ద సెల్ ఫోన్లు. ఎంత అంటే ఒక్కో సెల్ ఫోన్ 20,000, 10,000, 15,000. నా సెల్ ఫోన్ 3,000 అండి. 3,000 రూపాయల సెల్ ఫోను. మా దగ్గర పనిచేసే కుర్రోళ్ళకి 20,000 రూపాయల సెల్ ఫోన్లు. మరి ఆడి విజయం రావట్లేదంటే కారణం ఏంటి? ఎస్టిమేషన్ లేదు. మన ఆదాయానికి తగ్గట్టు మన నడక లేదు, మన ఆదాయం తగ్గట్టు మన డ్రెస్ లేదు, మన ఆదాయం తగ్గట్టుగా మన కారు లేదు. మన ఆదాయాన్ని మించిన పనులు చేయటం వల్ల మనం దెబ్బతింటున్నాం. చర్చికి వెళ్తున్నామండి, విజయాలు రావట్లేదండి అంటే, చర్చికి వెళ్ళినందుకు మాత్రం దేవుడు కష్టపడాలి, నియమాలు కలిగి ఉండాలి, అన్నిటి పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఎక్కడ మన లోపం ఉందో మనం గమనించాలి. ఆ రకంగా మన జీవితాన్ని మార్చుకుని ముందుకు తీసుకెళ్తే దేవుడు కూడా ఇష్టమైన జీవితం కలిగి ఉన్నప్పుడు మీరు కూడా మీకు జీవితంలో గ్యారెంటీగా నేను చెప్తున్నాను, చర్చి నియమాలు కలిగి చర్చిలో కష్టపడి పనిచేయండి. ఎక్కడా కూడా మీకు జీవితంలో ఎంత పైకి వస్తారో చెప్పలేను, కానీ తిరుగు మాత్రం ఉండదు. పైకి వెళ్ళాలంటే మీరు కష్టపడాలి అంతే. అప్పుడు దేవుడు మనతో తోడుగా ఉంటాడు. ఏమన్నాడు యేసయ్య? పని చేయకపోతే భోజనం చేయొద్దు అన్నాడు. అంటే ఎంత కఠినమైన మాట అండి అది. పని చేయకుండా భోజనం చేయకూడదంటే మనందరం కష్టపడాలి. వాళ్ళ ఆడపిల్లలు ఎవరిని అడిగినా వంట రాదు. ఎందుకని? నేర్చుకుంటా, తల్లి నేర్పట్ల. ఒకే కూతురు ఒకే కొడుకు గారాభం. దానివల్ల పిల్లలకి ఏమి నేర్పట్ల. పిల్లలు కఠినంగా ఉండాలి. పిల్లల విషయంలో పిల్లలు కూడా అమ్మకి కొద్ది పని చేయండి, తల్లికి మీరు కష్టపడాలి. కనీసం ఒక రోజుకి ఒక అరగంట తల్లికి సాయం చేయండి. తల్లి ఫీలింగ్ చూడండి ఎలా ఉంటుందో. ఎంతో ఆనందపడుతుంది తల్లి. తండ్రికి మీరు ఎంతో సాయం చేయాలి మగపిల్లలుగా ఇంట్లో. అప్పుడు మీరెంతో తండ్రితో చాలా ఆనందపడతాడు తండ్రి. తల్లిదండ్రులు లేకపోతే
మా అమ్మ గురించి చెప్పాలంటే మీకు ఆ రోజుల్లో అమ్మ అన్నం వండితే నాన్నకు భోజనం పెట్టింది. భోజనం పెట్టిన తర్వాత నాకు భోజనం పెట్టింది. తర్వాత అమ్మ భోజనం చేసావా అంటే అమ్మకి తినడానికి అన్నం లేదు. అందులో తల్లి కడుపు కట్టుకుని నాకు అన్నం పెట్టింది. అలాంటి తల్లి మరి 40 సంవత్సరాలు అమ్మా నాన్న నేనే చూసా. అమ్మా నాన్న నాతోనే ఉన్నారు. అన్నయ్య దగ్గరికి వెళ్ళొచ్చు, అక్కాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ నా చిన్నోడితోనే ఉంటాం అనేవాళ్ళు. ఆ రకంగా మరి తల్లిదండ్రులు చూస్తాం వల్ల కూడా మంచి దీవెన. ఈ మధ్యన కొంతమంది అంటున్నారు, ఏమండి తల్లిదండ్రుల్ని లోబడమన్నారు, తల్లిదండ్రుల్ని మరి సన్మానించమంటున్నారు, పిల్లల కోపం కూడా రేపొద్దు అంటున్నారు కదండి, బైబిల్లో ఉంది కదా అన్నారు. అది ఆజ్ఞ కాదు, ఇది మాత్రం ఆజ్ఞ. నీ తల్లిదండ్రుల్ని సన్మానించమనేది ఆజ్ఞ. ఆజ్ఞ ప్రకారంగా బతకాల్సిందే. ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళం మనం మార్చుకుంటా. అయ్యగారు మేము సాక్ష్యం చెప్పాం, రమ్మని అడిగారు. కాలేజీలో జెండా వందనం చేయడానికి మా యొక్క ఫ్యాకల్టీ పిలిచారు. మరి అయ్యగారు లేటుగా వస్తానండి, మరి క్షమించాలన్నాను. పర్లేదు తమ్ముడు, లేటుగా అయినా పర్వాలేదు రమ్మన్నారు. మరి ఈ రకంగా రావడానికి, మీ మధ్యన కలవడానికి దేవుడు సహాయం చేశాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, మా కుటుంబాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. ఆమేన్. నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలో ఉండాలని తలపు.
నా ప్రసంగాల్లో తరచుగా చెప్తాను, సాక్ష్యం అంటే దేవుడు మనకేం చేశాడో మాత్రమే చెప్తే కాదు, దేవునిలో మనం ఎలా ఉన్నామో చెబితే అది సరైన సాక్ష్యం అని. దాదాపు 100 సార్లైనా ఆయా సభల్లో ఆ మాట చెప్పుంటాను నేను. దానియేలు అంటాడు, నీ దేవుడు రక్షింపగలిగిన అని రాజు అడిగితే, ఏదోలే దేవుని కృపలో బతికాం, ముందు బయట దీవయ్యా అలా. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక అన్నాడు. ఆ నిర్దోషత్వమే సింహాల మధ్య మరో తిరుగులేని సింహంగా నిలబెట్టింది. క్రైస్తవుడి దమ్ము పరిశుద్ధ జీవితమే. ఆమె ఈ సాక్ష్యాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ప్రియుని అభినందిస్తూ ఉన్నాను. ఆదికాండం 28వ అధ్యాయం 20వ వాక్యం నుంచి చదువుతున్నాను. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తనట్టుకు ఆహారము ధరించుకుంటకు వస్త్రము నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడయుండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10 వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనెను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మరలా నీ పాదములు ఆశ్రయిస్తున్నాం. నేనే తగ్గాలి, మీరు హెచ్చాలి, నేను మరుగవాలి, ప్రత్యక్షం అవ్వాలి, మాట్లాడి మహిమ పొందే యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఒక్క చేతులెత్తి గట్టి స్తోత్రం చెప్తారా? ఇంకా మంచిగా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తా కొన్ని మాటలు వినండి చాలు ఈ పూట. యాకోబు జీవితంలో ఒక భయంకరమైన సమస్యలో ఉన్నాడు. ఇలా చూడాలి, మీరు నన్ను చూస్తూ వినండి. యాకోబు జీవితంలో భయంకరమైన సమస్య. అబద్ధమాడాడు, మోసం చేశాడు, ద్రోహం జరిగింది. కన్న తండ్రి బాధతో కుమిలిపోతా ఉన్నాడు. అన్నయ్య చంపడానికి కత్తి తీసుకొని తరుముతా ఉన్నాడు. పారిపోతున్నాడు యాకోబు అలా పారిపోతున్నప్పుడు తాను ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడో ఆ చోటికి చేరకముందే మధ్యలో చీకట్లు కమ్ముకున్నాయి. ముందుకు పోలేడు, వెనక్కి రాలేడు. భయంకరమైనటువంటి అరణ్యములో చిక్కుకున్నాడు. చీకటి అయిపోయింది. ముందుకు పోదామంటే దారి తెలియదు, వెనక్కి వద్దామంటే అన్న కత్తితో తరుముతూ వస్తూ ఉన్నాడు. పోనీ ఇక్కడ ఉందామంట కదా, ఇల్లా వాకిలా భయంకరమైన అడవి, ఏ క్రూరముఖమో విషసర్పమో దాడి చేస్తే తప్పించుకునే దిక్కులేదు. అంతటి భయంకరమైన పరిస్థితిలో అతడు చిన్న ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చిన్న ప్రార్థన చేస్తే దేవుడు ఎంత నెమ్మది ఇచ్చాడు తెలుసా? ఒక రాయి వేసుకున్నట్లు పడుకోక నిద్ర పట్టేసింది. మంచి కలగన్నాడు. మీరు చూడండి, చాలా మందికి ఏసీ రూముల్లో కూడా నిద్ర పట్టక కొట్టుకులాడే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. ఎంతో సమృద్ధిలో ఉండి నిద్ర పట్టని పరిస్థితులు. నేను అంటున్నాను, తరుమబడుతున్న పరిస్థితి అయినా, ముందు వెనక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నా, ఉన్న చోట కూడా అపాయకరమైన వాతావరణమే ఉన్నా, నీకు కానీ దేవునిపై ఆధారపడి ఒక చిన్న ప్రార్థన చేసుకునే అలవాటైనా ఉండుంటే నీ జీవితంలో దేవుడు అనుగ్రహించిన సమాధానం, శాంతి, సమృద్ధిగా నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ కలలో దేవుడు అతనికి ఒక నిచ్చెన ఆకాశం నుండి చూపించాడు. నిచ్చెన ఆకాశం నుండి అతని తల వద్దకు దిగింది. ఎక్కడైనా భూమి ఆకాశాలు కలిపి ఉండి నిచ్చెన మనం చూస్తామా? ఆ నిచ్చెనకు పైగా దేవదూతలు ఎక్కటం దిగటం చూస్తున్నాడు. యోహాను సువార్త 1 చివరిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ నిచ్చెన నేనే అని స్వయంగా మాట్లాడారు. ఇప్పుడు మీరు గమనించాలి, భూమి మీద నుండి ఎవరైనా పరలోకానికి వెళ్ళాలన్నా, పరలోకం నుంచి భూమి మీదకి రావాలన్నా ఆ నిచ్చెన ఆధారం యేసయ్యే ఆధారం అని అక్కడ తేటగా అర్థమైంది. ఎక్కుతూ దిగుతూ దూతలు కనిపిస్తున్నారు. యాకోబు నిద్ర తెలిసి, అరే ఎంత విచిత్రం అనలేదు. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, ఈ స్థలము భయంకరం, దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటూ దేవుణ్ణి మహింపరిచాడు. ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏమిటంటే బిడ్డలారా, ఒకే ఒక పాయింట్ సీరియస్గా పట్టుకోండి. ఆ నిచ్చెన దేవుడే అని అర్థమైంది. ఇది పరలోకపు గవిని అంటే సింహద్వారం, ఇక్కడ అడుగు పెడితే పరలోకంలోకి ఎంటర్ అయిపోయినట్టే అని అర్థమైపోయింది. ఈ స్థలమందు దేవుడు ఉన్నాడు అని అర్థమైపోయింది. ఒక రాయిని తీసి అక్కడ పాతి పెట్టి దాని మీద నూనె పోసి ఇక్కడ దేవుని మందిరం కట్టాలి, బేతేల్ అని పేరు పెట్టాడు. ఇప్పుడు అసలు తమాషా చూడండి, దేవుడు ఆ నిచ్చెన ఎందుకు చూపించాడు అతనికి? ఎందుకు తన తల వద్దకు ఒక నిచ్చెన తీసుకొచ్చాడంటే
అతడు ముందుకు వెళ్ళగలిగే పరిస్థితిలో ఉన్నాడా? చెప్పండి, మీరు నోరు తెరిచి గట్టిగా చెప్పండి. దారి తెలుస్తుందా? అట్లాగని వెనక్కి వెళ్ళే అవకాశం ఉందా? పోనీ అక్కడ ఉండిపోయే ఛాన్స్ ఉందా? అటు ముందుకు వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక అక్కడ ఉండలేక ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక భయంకర పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే, కుమారుడా నువ్వు ఎటు సావక్కర్లేదురా, ఈ నిచ్చినేసి ఒక్కొక్క మెట్టుకి పైకి వచ్చారా అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఒక పరలోక మార్గాన్ని తెరిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉన్నతమైన మార్గం చూపించాడు. స్తోత్రం చెప్పండి. అప్పుడు యాకోబు ఏం చేయాలి? నిజమే, నాకు ముందుకు పోలేను, వెనక్కి పోలేను, ఎక్కడ ఉండలేను, దేవుడు చూపించిన మార్గమే కరెక్ట్ అని ఒక్కొక్క మెట్టు ఎక్కితే దేవుడు మహిమలోకి చేర్చుకుని అతను ఆశీర్వదించి ఉండేవాడు. కానీ మనోడు ఏం చేశాడంటే, ఇది పరలోకపు గవిని, ఇది దేవుని మందిరమే, ఇది బేతేలే, ఇక్కడ రాయి పాతి పెట్టాడు, జోబులో కొప్పరం చేసి రెడీగా ఉంది, నూనె పోసాడు, ఇది మందిరం అయిపోద్ది అన్నాడు. ఇన్ని మాటలు మాట్లాడి విచిత్రంగా ఇంకొక డైలాగ్ వేశాడు. ఏంటి తెలుసా? అయ్యా నేను పలాని ఊరు వెళ్దామని బయలుదేరాను. మా అమ్మగారు వరసైన పిల్ల ఉంది, పెళ్లి చేసుకోమని చెప్పింది. మా నాన్నగారు సరే పోరా అన్నాడు. నేను ఆ పని మీద ఉన్నా. ఈలోపు నువ్వు కనపడ్డావు, పరలోకం తెరిచావు, నిచ్చినేసినావు, వచ్చేయమన్నావు. ఐఎమ్ సారీ, నేను ఇప్పుడు రాలేను. నేను వెళ్ళిపోయే పనిలో నువ్వు నాకు తోడుగా ఉండాలి. తినుటకు ఆహారం ఇవ్వాలి, అనుకున్న పని జరగాలి, నేను ఆశించినవన్నీ దక్కాలి, నేను మంచి లాభంతో సమృద్ధిగా పిల్ల బాబులతో వెనక్కి రావాలి. అలా చేస్తే అప్పుడు నీవు నాకు దేవుడు అయ్యుందువు. ఇప్పుడు చెప్పండి, ఇది న్యాయమా? ఇంత సైలెంట్గా ఉంటాం కూడా న్యాయం కాదు. చెప్పండి, ఇది న్యాయమా అండి? నువ్వు అసలు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నావు కదా, వెనక్కి వెళ్ళలేవు, ముందుకు పోలేవు, ఉన్న చోట ఉండలేవు, దిక్కు తోచగా బాబో అని గోలబెట్టి ఏడిస్తే నీకు ఇది ఏది క్షేమం కదరా అని దేవుడు ఒక మహిమకరమైన పరలోక మార్గాన్ని చూపిస్తే ఆ దారికి వెళ్ళకుండా, లేదులే ప్రభువా నువ్వు దేవుడు అని తెలుసు, దిగి వచ్చావని తెలుసు, ఇది మందిరం అని తెలుసు, పరలోక గవినిదే, అన్ని ఓకే, కానీ నేను ముందు అనుకున్న చోటుకే వెళ్తాను, ఫిక్స్ అయిపోయాను, ఇక నా వల్ల కాదు, నేను అక్కడికి వెళ్ళాలి, అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, నాకు ప్రయాణంలో సౌకర్యం ఉండాలి, తినుటకు ఆహారం దొరకాలి, ధరించుకుంటకు వస్త్రం దొరకాలి, నేను ఆశించినవాడు అవ్వాలి, మళ్ళీ క్షేమంగా ఇక్కడికి రావాలి. అలా తీసుకొస్తే అప్పుడు నీవు నాకు దేవుడివి. మరి ఇప్పుడు చచ్చిపోతున్న పరిస్థితుల్లో దిగి వచ్చాడే దేవుడు నీకోసం, నిన్ను బ్రతికించాడే, అన్న చేతిలో పడి చావుకున్న మార్గం తెరిచాడే, నీకోసం పరలోకాన్ని భూమికి తీసుకొచ్చాడే. ఇన్ని చేస్తే ఆయన దేవుడు కాదట. ఇప్పుడు చూద్దాం. సరే వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాక వెళ్ళంగానే అనుకున్న కార్యం జరిగిందా? 7 సంవత్సరాలు పారితనం చేశాడు. 7 సంవత్సరాలు పారితనం తర్వాత జరిగింది ఏంటి? మోసం జరిగింది. అయ్య బాబాయ్ మోసం అన్నాడు. నీకు మోసం కానీ మాకు ఇదే కరెక్ట్, పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నవాడికి ఎవరు చేస్తాడు, బుద్ధి లేదేంటి, ఇంకో 7 సంవత్సరాలు చేయి, అప్పుడు చిన్న పెట్టినిస్తాను, ఇంకో 7 సంవత్సరాలు పారితనం. అదే పోయిన తర్వాత ఒకసారి 2 పిల్లలు తీసుకెళ్ళిపోతే గొర్రెలు ఎవడు కాస్తాడరా, ఉండు కొంతకాలం అన్నాడు. 20 సంవత్సరాలు పారితనం అయిపోయింది. 20 సంవత్సరాలు సుఖపడ్డాడా అంటే లేదండి. అతని సాక్ష్యం, పగలు ఎండకెండి తిని, రాత్రి మంచుకు తడిసి తిని, నిద్ర నా కళ్ళకు దూరం అయిపోయింది. ఎన్ని రోజులు? 20 సంవత్సరాలండి. ఒక రోజు ఒక రాత్రి కాదు, 20 సంవత్సరాలు బ్రతుకు సుఖం లేదండి, వ్యాపారంలో లాభం లేదండి. వినండి, 10 మార్లు లాసు పెట్టి జీతం కట్ చేశాడంట, లేనిపోయిన నేరాలు అంటగట్టాడు, వివాహంలో మోసం చేశాడు. 20 సంవత్సరాల్లో ఒక్క రాత్రి కూడా సరిగ్గా నిద్ర లేదంటే ఎంత శాపం బ్రతుకు ఆలోచించండి. ఇప్పుడు ఒక పాయింట్కి వద్దాం. ఎందుకంత శాపం వచ్చింది నాన్న బతుక్కి? ఒక్క రాత్రి నిద్ర లేకపోతే పొద్దున మనం నరకన బాబు, రాత్రి నిద్ర లేదు, చచ్చిపోయాం. ఒక్క రాత్రికే గవర్నమెంట్ హాస్పిటల్ జనరల్ వార్డులో ఉంటేనో, ఒక్క రాత్రి నువ్వు రైల్వే స్టేషన్లో ట్రైన్ మిస్ అయితేనో నరకమంటావే. అట్లాంటిది ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, 20 సంవత్సరాలు యాకోబు బతుకు శాపం అయిపోయింది. యాకోబు జీవితం నరకప్రాయం అయిపోయింది. ఏంటి పరిష్కారం? ఎందుకు అలా జరిగింది? కారణం ఏంటి? ఒకే ఒకటే, నీవు శ్రమలో ఉండగా ఏ వైపుకి వెళ్ళాలో నీకు అర్థమవ్వక, దిక్కు తోచక, కీకరారణ్యములో చీకట్లో చిక్కుబడి గోలబెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు నీకేం చేశాడు? ఒక ఉన్నతమైన మార్గం తెరిచాడు. దేవుడు నీకు ఒక ఉన్నతమైన మార్గం తెరిచాడు. ఆ దేవుడు తెరిచిన మార్గాన్ని చూసి కూడా, దేవుడు చూపించినటువంటి విధానాన్ని చూసి కూడా, నీవు ముందుగా అనుకున్న ఆ ఆలోచనే, ఆశే, ఆ తలంపే మెయింటైన్ చేయాలని వెళ్ళాం. బ్రతుకు ఏమైంది? శాపంగా మారిపోయింది. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చారు,
నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలిసింది, నీ పట్ల దేవుని ఆశ ఏంటో అర్థమైంది, నీవు నడుచుకొనవలసిన మార్గం ఏంటో తేటగా నీకు బోధపడింది. ఇంత జరిగాక కూడా ముందు నువ్వేమనుకున్నావో, ఇక్కడికి రాకముందు ఏం ఆలోచించావో, ఏ ప్లాన్స్తో ఉన్నావో, ఎలాంటి ఫ్రెండ్షిప్తో ఉన్నావో, ఎలాంటి సర్కిల్తో ఉన్నావో అదే కంటిన్యూ చేద్దామని కనుక నువ్వు వెళితే నీ జీవితం శాపంగా మారే ప్రమాదం ఉంది. నీ ఎదుట దేవుడు తెరిచిన ఉన్నత మార్గములోనికి వచ్చావా, నడిపింపులోకి వచ్చావా, ఈ ఆలోచనలోకి వచ్చావా, దీవించబడతావు. లేదు, నీ ఆలోచన ప్రకారం, నీ ఆశ ప్రకారం, ఈ ఉపదేశం వినక్రితం నీకున్న పాత నిర్ణయాల ప్రకారమే వెళ్ళావో, శాపం నీ జీవితానికి చుట్టుకుంటుంది. ఏం కావాలి నీకు? నీ ఆలోచన ఫలితంగా వచ్చే శాపమా, దేవుడు చూపించిన ఉపదేశమా? ఏది కావాలో ఇప్పుడు కోరుకోవాలి, సరైన నిర్ణయం చేయాలి. తలలో ఉంచి కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈ సభలో ఉన్న వారందరూ ఒక క్షణం ఆలోచించండి. ఒక యవనస్తుడిగా, యవనస్తురాలిగా, ఒక మనిషిగా నీకు కొన్ని ఆశలు ఉంటాయి, నీకు కొన్ని కోరికలు ఉంటాయి, నీకు కొన్ని తలంపులు ఉంటాయి. కానీ నీ ఎదుట దేవుడు తన చిత్తాన్ని తెలియజేశాడు, తన మార్గాన్ని తెరిచాడు. ప్రార్థన బిడ్డ, నా ముఖం ఏం చూస్తావు? ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేస్తావా? ఏదో మొక్కుబడి కాకుండా యథార్థంగా ఒక మంచి తీర్మానం చేయి. సీరియస్గా ఆలోచించు. యాకోబు దేవుడు కనపడినా, మాట్లాడినా, నిత్యను చూపించినా తన ముందు అనుకున్న ప్రకారమే వెళ్ళాడు కాబట్టి జీవితం శాపం. దేవుడు చూపించిన వైపుకి వెళ్తే అబ్రహాము ఐశ్వర్యవంతుడయ్యాడు. నువ్వే దారిలోకి వెళ్తావు? ప్రభుత్వం 2 చేతులతో ఒకసారి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధడానికి స్తోత్రాలు. యేసు రక్తం ద్వారా నీ కృపాసనించి ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలందరూ నీ వైపు చేతులు ఎత్తారయ్యా. మా జీవితంలో ఏవో కొన్ని ఆశలు, ఆలోచనలు, ప్లాన్స్, ప్రాజెక్ట్స్ పెట్టుకున్నాం. కానీ నీవు మా ఎదుట ఒక నూతన మార్గం తెరిచావు. నీ చిత్తం ఏంటో, మా పట్ల నీ ఉద్దేశం ఏంటో, ప్రణాళిక ఏంటో తేటగా చూపించావు. నీవు తెరిచిన దారిలో కాకుండా మా పాత ఊహల, ఆశల, కోరికల మార్గంలోకి వెళ్తే జీవితం శాపంగా మారుతుందన్న భయానికి, హెచ్చరికకు స్పందించి మా ఆలోచన, మా ఇష్టం, మా పాత అభిప్రాయాలు, ఉద్దేశాలు, అభిరుచులు కాదయ్యా, నీవు తెరిచిన దారిలోకి వస్తామంటూ చేతులు చాపిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిసర ప్రాంతంలో ఉన్న యువత, ఈ కుడికలో పాలు పొందిన యువత, ముఖ్యంగా నిర్వాహక వర్గంలో ప్రయాసపడ్డ యూత్ అందరూ నీ చిత్తానికి అప్పగించుకొని నీ మార్గంలోనికి వచ్చి ఒక్కొక్క మెట్టెక్కుతూ ఉపదేశ క్రమంలో నిచ్చెన పైకి వచ్చి మహిమలోకి చేరే మార్గమేమని పాత ఆలోచన, పాత ఆశ, ఈ దర్శనము, ఉపదేశము లేనప్పుడు చేసిన ప్రణాళిక రద్దు చేయబడి నీవు తెరిచిన దారిలో నడుచు భాగ్యాన్ని బిడ్డలకు ప్రసాదించమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేశ నాయకులతో, మన ప్రాంతీయ నాయకులతో, వారు ఈ రాజకీయ, ఈ సమాజాన్ని వాళ్ళు ఎలా నడిపించాలనే ఉద్దేశంతో వారికి మంచి తెలివితేటలు, వారికి మంచి జ్ఞానం రావాలని కేవలం వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. మనకు స్వార్థం ఏం లేదండి. మనం అందరి గురించి ఏకపక్షంగా ప్రార్థన చేస్తాం. రాష్ట్ర మంత్రి వర్యుల నుంచి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తాం. అలాగే మన భీమవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, అలాగే కొటికలపూడి గోవిందబాబు గారిని కూడా మనం ముఖ్య అతిథులుగా పిలిచాం. వారు ఈ రోజున వచ్చారు. ఇప్పుడు ఈ టైంలో, ఈ సమయం ముందు వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మనందరిని ఉద్దేశించి వారు కొన్ని నిమిషాలు శుభాలు అందిస్తారు. ఈరోజు అందరికీ కూడా 69వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఎన్నో గొప్ప మహానుభావులు త్యాగం ఈరోజు మనం ఇక్కడ అందరూ కూడా ఎంత ఆనందంగా ఉంటాం. కారణం ప్రతి భారతీయుడు ఈరోజు గొప్ప పండగ కింద జరుపుకుని వారి ఆశయాల్ని మనం ఎదరికి తీసుకెళ్ళి మరింత అభివృద్ధి చెందేలా మన భారతదేశం మనం అందరూ కూడా ప్రయత్నించాలని కోరుకుంటూ జై హింద్. ఒక్కసారి మా యవనస్తులకి, మన్నా చర్చ యవనస్తులందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా ఇంకా ఈ సమయం ముందు మరి యవనస్తుల రిట్రీట్ జ్ఞాపికని ఇచ్చేసిన అతిథులకి ఇచ్చిన తర్వాత మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మా ఆత్మీయ తండ్రి గారు కొన్ని నిమిషాలు మాట్లాడి ముగించేసుకుందాం.
వారికి కూడా మరి మా ఆత్మీయ తండ్రి గారు జ్ఞాపకం అందిస్తారు. అర్థం తీసుకున్న తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ఒక్క ప్రేమే కాదు, ప్రేమతో పాటు శ్రీను, ఆనంద్ అందరి పేర్లు చెప్పాలంటే ఆలస్యం అవుద్ది. వారంతా పైకి వచ్చారు కదా, చాలా కష్టపడ్డారు. రాత్రనక పగలనక సంఘంలో పెద్దలమైన మేము ఎవ్వరూ వాళ్ళకి సహకరించలేదు. వాళ్ళ కష్టాలు వాళ్ళు పడ్డారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకున్నారు, అన్ని పనులు వాళ్ళే చేశారు. అందుకే ఇటువంటి వాళ్ళు నాకు కావాలి. దేవుడు మంచి తలాంతిచ్చి ప్రేమను వాడుకుంటున్నాడు. నన్ను నడిపించమని, అన్ని చేయమని, ఈ చేయమని నన్ను తోస్తున్నాడు వెనకాల నుంచి. నేను ముందే చెప్పాను, నువ్వు ముందుండు, నేను వెనకాలండు అన్నాను. కనుక ఆయన్ని ముందు పెట్టాను. చాలా చక్కగా నడిపించాడు. చాలా ధైర్యం వచ్చేసింది ఇప్పుడు నాకు. ఇక మిగతా కార్యక్రమాలు కూడా మంచిగా నడిపించడానికి కావలసిన అభిషేకం ఆయనకి, ఆయన భార్యకు, కుమార్తెకు దేవుడు దయచేయనట్లు ఆయనకి సహకరించిన యవనస్తులందరికీ దేవుడు అభిషేకం ఇచ్చి వాడుకున్నట్లు ఇంత కార్యక్రమం చేసిన వీరు రాబోయే దినాల్లో దేవుని మహిమ కొరకు ఇంకా వాడబడినట్లు మీరంతా ప్రార్థన చేయాలని దైవజనులందరినీ కోరుతూ ఉన్నాను. ఇందులో నాది ఏమీ లేదు, అందుకే నేను మౌనంగా కూర్చున్నాను. నాకు